వచ్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. చెప్పగట్టిగా హల్లెలూయా, చెప్పగట్టిగా హల్లెలూయా. ఆపదర్తే ఇంకొక 100 చెప్పుకుంటారు. ఆప బీ పెరిగిందనుకో పక్కపడి వాళ్ళు అందరూ చెప్పుకుంటారు, నాకు బీపీ వచ్చిందంటూ, రోగం వచ్చిందంటూ. కానీ ఒక్కసారి దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడము. హల్లెలూయా పండుగ. ఆపద కాలమందును మొర్రపెట్టు, ఆపద కాలమందును ఏడు, ఆపద కాలమందును గట్టిగా ప్రార్థన చేయి, కన్నీరు రావు కాచు, చేతులెత్తి ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకు స్తోత్రం జవాబిస్తాడు. ఆమె పండుగ. ఒక రోజు నాకు చిన్నప్పుడు నేను చేసినప్పుడు సేవలో ఉన్నాను, నాకు అనుభవం లేదు. అయితే ఒకసారి మాకు స్తోత్రం అక్కడ ఏంది, అక్కడ మోటార్ ఉంటే అక్కడికి లావడినప్పుడు ఒక తేలు వేసుకుంటుంది. నాకు తేలు ఉడితే ఎంత మంటలో అలాంటి కాబట్టి అప్పుడు మా నాన్న ప్రార్థన చేయంటే ఏం ప్రార్థన చేస్తాం, ఇక ఇటు తేలు పుట్టింది, ఇటు ప్రార్థన ఇట్లా ఎగురుకుండా ప్రార్థన చేస్తుంది. కానీ అవి చెప్పండి కాడిగా. కానీ ఏం వేసుకోవాలి, సూర్యుడు లేదు, ఏది లేదు. సాయంకాలం వరకు అది దగ్గర ఫినిష్ అయిపోయింది. చప్పడగొడగడి కాలయ్యా. ప్రార్థన చేసినప్పుడు నువ్వు మొర్ర పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి మనం మొర్ర పెట్టడానికి ఇష్టం లేదు, ప్రజలు చెప్పుకుంటాం. ఆమె చెప్పండి గట్టిగా. కానీ దేవునికి మొర్ర పెట్టి ఏమైందా బాగా అయితే నేను ముగించేస్తున్నా. అడిగినప్పుడు నాగిరాడు పక్కకి నాగిరాడు అవి చెప్పండి గట్టిగా. అడుగుతే మీకు అర్థం కాదు. నాగిరాడు ఎప్పుడు స్టేజ్కి చూడాలి. స్టేజ్ చూస్తే దేవుడు నీకు చూసినాడు, పక్కకి చూస్తే సాధన నీకు చూసినాడు. అల్లు పండుగ. అయితే ఏమంటాడు, ఆపద కాలమందు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నేను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదమని చెప్పాడు. ఆమె పండుగ. దేవుడికి ఇప్పుడు మహిమపరుస్తామట. నాకు మంచి ఆరోగ్యం వచ్చిందనుకో, దేవా నీకు వందనాలు చెల్లిస్తాం. అల్లు పండుగ. మహిమపరిచినప్పుడు రోజు నీకు మేలు చేసినప్పుడు దేవుడు మహిమపరచాలి. దేవుడు అనేక విధంగా మనం పోషిస్తాడు, ఆదరిస్తాడు, సహాయం చేస్తాడు, బలపరుస్తాడు, రోగాలను తొలగిస్తాడు, డబ్బులు ఇస్తాడు, ధనం ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు. కానీ మనం దేవుని మహిమపరచం, దేవునికి పెద్దగా స్తోత్రం ఇష్టంగా ఉండడానికి మనం స్తోత్రం ప్రయత్నం చేయం. ఆమె పండుగ. కానీ దేవుడు అది కోరుకోలేదు. దేవుడు ఏం కోరుకుంటాడు, యేసులో జీవించే వ్యక్తికి ఆయన తోడుగా ఉంటా అంటున్నాడు. అల్లెలు పండుగడిగా చెప్పగట్టిగా హల్లెలూయా. మన ప్రయత్నం ఏం చేస్తాం, ఈ ముగింపులను వచ్చేస్తాం. మన ప్రయత్నం ఏం చేస్తాం, మనం ఎక్కువ ప్రజలు చెప్పుకుంటాం. ఎక్కువ ప్రజలు చెప్పుకున్నాం అనుకో, నీకు ఏమి రాదు. ఈయన అవమానపరుస్తాడు, మనకు స్తోత్రముడు ఇంకా తల దించుకునే విధంగా మాట్లాడతారు. అప్పుడు